రోజు పెడన నియోజకవర్గంలో సాతులూరు రోడ్లో వరి వేసుకున్న రైతులు తీవ్రంగా ఈ మొంతా తుఫాన్ తో నష్టపోవడం జరిగింది. వాళ్ళని పలకరించడానికని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. మా వెనకాల చూస్తే ఒట్టి ఈ రోడ్లోనే 400 ఎకరాలకు పైగా వరి మునిగిపోయింది. పంట దేనికి పనికి రాకుండా పోయింది. ఇలా మొంతా తుఫాను మన రాష్ట్రంలో చేసిన బీభత్సానికి మొత్తం రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. అసలే అప్పుల్లో ఉన్నారు. వాళ్ళ కష్టాలలో వాళ్ళు అప్పులు తెచ్చి పంటను పండించాలనుకుంటే అన్ని రకాల ఇబ్బందులు వాళ్ళకు ఎదురయ్యాయి. ఇవన్నీ కూడా అధిగమించి ఆఖరికి ఎరువులు ఇలాంటివి కూడా కొనుక్కోవడానికి బ్లాక్ లో కొనుక్కుని ఈ రోజు ఈ స్థాయి వరకు పంటను తీసుకొస్తే మొంతా తుఫాన్ తో మొత్తానికే నష్టపోయారు రైతులు. కానీ నిన్న చంద్రబాబు గారు మొంతా తుఫానికి నష్టం జరిగింది అని చెప్తూ అంచనాలు చాలా తక్కువ చేసి చూపించారు. మరి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏమిటో ప్రజలకు అర్థం కావటం లేదు. కానీ ఒకవేళ ఎక్కువ అని చెప్తే పరిహారం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అని ముఖ్యమంత్రి గారు అనుకున్నట్టున్నారు. కానీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం, మీరు చెప్పిన ఫిగర్స్ కి వాస్తవాలకి అసలు పొంతనే లేకుండా ఉంది. ముఖ్యమంత్రి గారి ప్రకారము కేవలం 829 కోట్ల రూపాయలు వ్యవసాయ నష్టం జరిగింది. హార్టికల్చర్ ఇంకో 40 కోట్ల నష్టం జరిగింది. అలాగే అక్వా ఒక 1515, ఇలా పశువులు, ఎలక్ట్రిసిటీ, రోడ్లు అన్ని కలుపుకొని ఎక్సెట్రా అన్ని కలుపుకొని 5,000 కోట్ల నష్టం జరిగింది అని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. కానీ